తెలియజేస్తున్నాను. మరి గడిచిన పునరుద్ధానం నుంచి మరొక పునరుద్ధానం వరకు ఆయన కృపా కనికరమ చేత మనందరినీ కాపాడిన దేవుని స్తోత్రములు. మరి మనం అదేవిధంగా మరి చదువుకున్న మరి 117వ కీర్తన మనం చదువుకొని ఉన్నాము. మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలిచెను. మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. మొదటి మాటలోనే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. మరి కీర్తన భాగమును మరి బైబిల్ గ్రంథంలోనే అతి చిన్నది. మరి బైబిల్ గ్రంథంలోనే ఈ కీర్తన భాగములో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అతి 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు కూడా మరి అతి చిన్న కీర్తన. మరి 2 వచనాలు ఉంటాయి. అతి చిన్న కీర్తన. మరి ఈ కీర్తనలో దేవునికి మనుషులకి ఎడల, మనుషులు దేవుడికి మనుషులు మన ఎడల ఉన్న ప్రేమ ఎంతో తెలియజేయబడుతున్న కీర్తన ఇది. మనకు కనబడుతుంది. ముఖ్యమైన పదము ఏంటి అంటే కృప. కృప అంటే దేవుని స్తుతించుటని మరి భక్తుడైన మన దావీదు గారు తెలియజేస్తున్న కీర్తన ఇది. అసలు కృప అంటే ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే మరి మనం చదువుకున్నాం, మన యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచుచున్నది. మరి కృప అని మనం ఏ విధంగా తెలుసుకుంటున్నామంటే కృప అంటే అపాగ్యులు, అపాత్రుల ఎడల, మరి అర్హత లేని ఎడల ఉంటారు. అర్హత లేని మనుషులు, మరి అపాగ్యులు అంటే ఎందుకు పనికిరాని వారు అని ఎన్నెన్నో మరి ఆ భావాలు కలిగిన వారు ఉంటారు. వారి ఎడ దేవుడు చూపిస్తున్న మహా గొప్ప కనికరమనే కృప అని అంటారు. మరి దేవుడు ఆ కృపను ఎలా మన ఎడల చూపిస్తున్నాడు అంటే మనం అనుకుంటాం, నా వల్ల ఇంతే, నేను ఎందుకు పనికిరాను, నేను ఎవరికి ఉపయోగపడను, నా జీవితం ఇంతే, ఇంకా ఎవరి దృష్టిలో కూడా నేను మామూలుగా ఉన్నాను, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని మనమైతే అనుకుంటున్నాం. మనుషులుగా మనకు మనం తగ్గించుకుంటూ ఉంటాం. మనుషులుగా మనకు మనం అనుకుంటాం ఇంతే నా పరిస్థితి అని. ఎన్నోసార్లు మనల్ని కింద పుచ్చుకుంటూ ఉంటాం, చిన్న చూపు చూసుకుంటాం. అనేకులు కూడా, ఇతరులు కూడా అలా చూసేవారు కూడా ఉంటారు. కానీ మరి దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే మరి అపాగ్యులైన వారు, అపాత్రులు, మరి అర్హత లేని వారి ఎడలు కూడా మనమైతే ఆ విధంగా చూపించలేం. మనుషులు ఒకవేళ వాళ్ళు విలువ లేకపోవచ్చు, ఒకవేళ ఏదైనా భిక్ష ఎత్తుకునే వాళ్ళు వచ్చారని వారిని తీసుకొచ్చి చక్కగా మన పక్కన కూర్చోబెట్టి వారిని చక్కగా మాట్లాడుతూ వారు మనతో పాటు వారిని మర్యాద చేస్తామా? చెయ్యము. వారిని ఎక్కడ అంటే ఒక పక్కన కూర్చోబెడుతూ ఉంటాం. కానీ మనుషులుగా మనమైతే అన్ని భావాలు కలిగి ఉంటాం. ఒకవేళ మంచి బాగా ఆస్తి ఉన్నవాళ్ళు, మంచి పలుకుబడి ఉన్న వాళ్ళు ఒకలా చూస్తూ ఉంటాము. లేకపోతే మనకు అనుకూలంగా అన్ని విధాలు ఉపయోగపడేవారు మనకు ఏదైనా లేములో కానీ ఏదైనా పరిస్థితిలో సహాయం చేశారనుకోండి, వాళ్ళు ప్రత్యేకమైన స్థితిలో చూస్తూ ఉంటాం. వారు మనకి ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పనికిరాలేదు, వారు ఎందుకు కూడా వీడు ఇంతే, వీడు పనికిరాలే, దేనికి ఉపయోగపడడు, అంతే ఈమె ఇంతే అన్నట్టుగా మనం చూస్తుంటాం. మనుషుల మన భావం. కానీ దేవుడైతే అర్హత లేని జీవితాలైనా, పనికిరాని అనుకున్న వారైనా, ఎవరికి ఉపయోగపడలేని వారిని దేవుడు మాత్రము వారి ఎడల కృప హెచ్చుగా చూపిస్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ఎడల ఒకవేళ భర్త భార్య పట్లైనా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఆ కృప ఉండకపోవచ్చు, ఆ ప్రేమ ఉండకపోవచ్చు. భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా. కానీ దేవుడు మాత్రము నిరంతరము కూడా ఉన్నతమైన కృపతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కృపను బట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు అంట చూపిన మహా కనికరము కృప. ఈరోజు నీ భర్త, నీ పిల్లలు, కుటుంబము క్షేమంగా ఉన్నామంటే కృపే.
మనం చర్చి కాడి నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళాము అంటే క్షేమముగా దేవుని కృపే. ఈరోజు నీ వ్యాపారంలో కొంత లాభం వచ్చిందంటే దేవుని కృప. ఈరోజు నీ ఉద్యోగంలో కొంత లాభదాయకం వచ్చింది, నీ మంచి ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుని కృప. ఆయన కృప లేకపోతే ఈరోజు ఉన్న వ్యక్తులు వేరొక రోజు ఉంటున్నారా అనేది కూడా తెలియజేయబడలేకపోతున్నాం. ఈరోజు మనం ఇంతగా ఉన్నాం, రేపు ఇంతమంది ఉంటున్నామా అనేది కూడా తెలియబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈరోజు మరి గాలి మరి పొట్టు మరి ఆ పల్లెటూరు సైడ్ మరి పంటలు వేస్తున్నప్పుడు వరిని మరి ఇసురుతూ ఉన్నప్పుడు ఆ పొట్టంతా ఎగిరిపోతూ మరి బియ్యం గింజలు మాత్రం నిలవబడుతూ ఉంటాయి. అలాగే మన ప్రాణాలు మన జీవితాలు కూడా ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే నా జీవితం కూడా గాలికి పొట్టు ఎగిరిపోతున్నట్టుగా ఎగిరిపోతూ ఉన్నారు మనుషులు. నా ఎడల ఆ బల అంటున్నాడు దేవుడు. చూసారా, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదంట. ఈరోజు నువ్వు బ్రతికి క్షేమముగా మందిరానికి వచ్చావంటే ఆయన కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నతముగా ఉంచాడు కనుకనే నువ్వు సజీవురాలుగా ఉండగలుగుతున్నావు. మరి అంత గొప్ప కృప చూపిన దేవునికి మనం ఎలా ఉంటున్నాం, ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం, ఏ విధంగా దేవుని మహిమపరుస్తున్నాం. మరి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మరి 9వ మాటను మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ మాటను, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తనను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకును దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు మనకి మరి 9వ మాటలో చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా తనను ప్రేమించువాడు దేవుడనియు తనను ప్రేమించువాడిని తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని తన నిబంధనను స్థిరపరచువాడని. ఎన్ని తరాలండి? 1 తరము కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, 1000 తరముల వరకు కూడా కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1000 తరాలు మనం బ్రతుకుంటున్నామా? కానీ నీవు, నీ పిల్లలు నీ తరాల వరకు కూడా మనమైతే 1 తరము, 2వ తరము, మహా అంటే 3 తరాలు చూడడం మహా కష్టమైన తరము పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ దేవుడు మాత్రము నీ ఎడలంట 1000 తరాల కృప నీకు ఇస్తున్నాడంట. మరి దేవుని మాట ఉంది, 1 దినము గడుపుట 1000 దినాలు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మరి 1000 తరాలు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మరి దేవుని సన్నిధికి మాత్రం మనము ఎలా ఉంటున్నాం? ఆ 1000 తరాలు పొందుకోని మరి ఆ కృపను పొందుకోవడమే కాదు, కానీ దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే నమ్మదగినవాడు. నీవు నమ్మిన దేవుడు మోసము చేసే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు. మనమైతే మాట తప్పుతాం. మనమైతే దేవుణ్ణి ఈ వారం వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటాడులే, ఈ వారం ఒకవేళ నేను దేవుణ్ణి ఆరాధన చేయకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆయన ఏమనుకోడు, ఆయన ఏమీ అనుకోడు. కానీ నీవే నష్టపోతావు. నీవు రాకపోతే ఆ ప్లేస్లో వేరొకరిని దేవుడు ఆరాధించుకుంటాడు, ఆరాధన జరిపించుకుంటాడు. కానీ ఆ 1000 తరములు కృపను పోగొట్టుకుంటున్నావు. ఆ 1000 తరాలు ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు నీ జీవితంలో. నీవు దేవునికి నమ్మదగిన వాడిగా ఉంటున్నావా? నమ్మదగిన దానిగా నీవు ఉంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నమ్మదగిన దేవుడు ఈరోజు ఒకవేళ స్నేహితుల కంటే, ఒరే నీకు ఎంత కష్టం వచ్చినా నేనున్నానరా అని ఒకవేళ అంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ స్నేహితుడు పక్కకు వెళ్ళిపోతాడు. నీ కష్టం వచ్చినా, నీ బాధ వచ్చినా, నీకు ఉన్నా లేకపోయినా, ఏ స్థితి కలిగినా నిన్ను మాత్రం
నీవు నమ్మదగిన దేవుడు, నీకు అన్ని విధాలుగా కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అంత ఆశీర్వాదం పొందుకున్న నీవు ఆయన కృప నీ ఎడల ఎచ్చుగా చూపించిన ఆ దేవునికి నీవు హృదయములో మొదటి స్థానం ఇచ్చినప్పుడు, నీ జీవితంలో ఒక ప్రత్యేకముగా ఆయన ఆరాధించినప్పుడు, ఒక ప్రత్యేకమైన స్థితిని కలగజేసుకున్నప్పుడు నీ జీవితము కూడా 1000 తరముల ఆశీర్వాదము నీ ఇంటిపైన, నీ తరాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి తరాలు, ఇంకా పిల్లలు తరాలు వారు చెప్పుకుంటున్నాం. 3 తరాల వారిని అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా అని ఎందుకు అనుకుంటున్నావు అంటే ఆ తరములలో నుంచి వచ్చిన దేవుడే మన దేవుడు. ఈరోజు నా జీవితంలో కూడా ఆయన కృప నా ఎడల నీ ఎడల ఉన్నది గనకనే ఈరోజు నేను ఈ విధంగా నిలవబడుతున్నా. ఈరోజు మీరు ఆ విధంగా ఉండి దేవుని మాటలు వినగలుగుతున్నాం. ఆ కృప ప్రతి మనిషి పైన దేవుని మనం కొన్ని సందర్భాల్లో ద్వేషిస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో దేవుడిని అంటాం, దేవుడు నాకేం చేశాడండి, ఇంత ప్రార్థన చేస్తున్నా, ప్రతి ఆదివారం వెళ్తున్నా, ఇన్ని ప్రార్థనలకు వెళుతున్నా, ఇంత బైబిల్ చదువుకుంటున్నా, ఇన్ని చేస్తున్నా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, ఇన్ని చేస్తున్నా, దేవుడు నాకేం చేస్తున్నా, నన్ను ఆశీర్వదించట్లేదే, నన్ను దీవించట్లేదే అనుకుంటున్నావు. కానీ నీ దీవెనను నువ్వు గ్రహించలేకపోతున్నావు, నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నదనేది ప్రతిరోజు కూడా నీవు ఆలోచన చేయాలి. ఆయన కృప నీ ఎడల ఉన్నది గనక నీ ఆశీర్వాదాన్ని తరతరములకు దినదినములకు అభివృద్ధి పొందుతున్నావు. ఒకప్పుడు ఒక పూట తినడానికి కూడా పరిస్థితులు ఎంతమంది మనం ఇబ్బంది పడిన వారమే. సమృద్ధిగా ఉండి మనం ఉన్నామా? ఒక్కొక్క రోజు ఎంతో ఆకలి దప్పికలతోనే ఒక్కొక్క రోజు మన పిల్లలకు కూడా అన్నము పెట్టలేని పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు మన ఎడలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా దేవుడు విడుదల చేసి ఆయన కృప చేత, ఆయన కనికరము చేత నిన్ను ప్రేమించి నువ్వు చక్కగా, నీవు నీ కుటుంబం, నీ పిల్లలు చక్కగా 5,000 నీ నోట్లోకి వెళుతున్నాయి. చక్కటి ఇల్లునిచ్చాడు, చక్కటి వస్త్రాలు ఇస్తున్నాడు, కుటుంబము ఇస్తున్నాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత ఇతరులకు అప్పిచ్చేవాడుగా నిన్ను చేశాడు, ఇతరులకు అనేకులకు ఆశీర్వాదముగా చేశాడు. అంటే నీ ఎడల మహా ఉన్నతమైన కృప నీ ఎడల ఉన్నది కనుకే నీవు కూడా అదే రీతిగా ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ఏ విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా నిన్ను మహిమపరుస్తున్నాడో, ఏ విధంగా నిన్ను కొనియాడుతున్నాడో, నీవు అంతకంటే ఎక్కువగా మహిమపరిచినప్పుడు అనేకులు నువ్వు ఎవరికి ఉపయోగపడలేదని, ఎవరు నిన్ను ప్రేమించలేదని, ఎవరు నీకెందుకు ఈ జీవితం ఇంతే అని మనం ఎన్నోసార్లు అనుకుంటున్నాం. కానీ అందరికీ నువ్వు ఉపయోగపడకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు ఉపయోగపడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చాలామంది ఎంతోమంది మనం అనుకుంటుంటాం, ఇంతే మన పరిస్థితి, నా ఆశీర్వాదం ఇంతే, నేను ఎవరికి ఉపయోగపడలేనేమో అనుకుంటున్నావు. కానీ దేవుడికి మాత్రం నువ్వు ఉపయోగపడే బిడ్డవి. ఎందుకంటే ఆయన రక్తములో నువ్వు కడగబడావు, ఆయన శరీరములో నువ్వు ఆయన అమర్చబడ్డావు గనకనే నీవు ఆయన బిడ్డవు గనక నిన్ను ప్రతిరోజు ప్రేమిస్తున్నాడు. ఆయన 1000 తరముల వరకు కృప చూపిస్తున్నాడు గనక నువ్వు ఏ విధంగా ఉంటున్నావు. దేవుని సన్నిధిలో కృప పొందిన వారు 3 వ్యక్తులు. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మనం ఎలా పొందుకున్నామో మరి అలాగే మన పితరులైన వారు కూడా అదే విధంగా దేవుని కృపను పొందుకున్న వారుగా ఉన్నారు. మరి అటువంటి వారిని 3 వ్యక్తులు మనం చూపిస్తున్నాను. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథము మరి 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుట నాటి నుండి దుఃఖముగా ఉండుట మానెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరండి? హన్నా. మరి దేవుని కృప లేక, దేవుని దయ లేక, దేవుని మరి ఎంతగానో భర్త అయితే తన పిల్లల కంటే, తన ఆస్తి కంటే, తన అందరికంటే ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ తనకి లోటు అన్నీ ఉన్నాయి.
కానీ తన గర్భము మాత్రం మూయబడింది. తన కృప పొందుకోలేని పరిస్థితిలో ఉంది. ఎంతగానో తన పెనిన్న ఎంతగానో తన బాధిస్తుంది, వేధిస్తుంది. ఎంత అంటే ఇంకా తన కోపముతో బాధతో కృంగిపోతూ భోజనం మానింది, ఒక మూలను కూర్చొని వేడుస్తుంది. ఎన్ని చేస్తున్నా కూడా కృప పొందుకోలేకపోతుంది. ఆమె ఇంకా ఆశీర్వాదం లేదే, నా గర్భం మోయబడిందే, నేను గొడ్రాలుగా ఉంచబడ్డాని అని ఎంతో కృంగిపోతున్న ఆ సమయాల్లో ఆమె ఎక్కడికి వెళ్ళిందండి? బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే పుట్టినింటికి వెళ్ళలేదు, ఇంకెవరెవరి దగ్గరకు వెళ్ళలేదు. కానీ తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా సమస్య తీరదని ఎవరిని ఆశించలేదు. మన ఎడల తన ఎడల ఎవరైతే కృప చూపిస్తారో, తన ఎడల ఎవరైతే కనికరము చూపిస్తారో వారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మహాదేవుని దగ్గరికి, తన 1000 తరముల కృప చూపించే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుంది. అయ్యా, నా గర్భము తెరువు నాయనా, నీ కృప పొందుకున్నట్టుకు నాకు సహాయం చేయి నాయనా. నీ కృప లేకపోవడం వల్ల ఈ గర్భం మూయబడింది. నేను అనేకులు ఎదుట నిందింపబడుతున్నాను, గొడ్రాలని పేరు పొందుకుంటున్నానని దేవుని దృష్టిలో ఇక్కడ మరి చూపిస్తున్నా. నేను నీ దృష్టికి కృప పొందినందునుగాక. ఎవరి దృష్టిలో? దేవుని సాక్షాత్తము దేవుని దృష్టిలోనే కృప పొందుకుంటుందంట. ఈరోజు మనం అలా వింటున్నామా? దేవుని దృష్టిలో అవసరం లేదు, మన ఇరుగు పొరుగు వారి దృష్టిలో ఉంటున్నామా? మన భార్యాభర్తల విషయంలో కృప పొందుకుంటున్నామా? ఎవరు? కానీ దేవుడు అంటున్నాడు, ఆమె అంటుంది, ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందుదునుగాక అంటుంది. దేవుని కృప పొందుకున్నది ఆమె గర్భము మోయబడింది. ఇంక ఎవరు తెరిచే గర్భము కాదండి, దేవుడే తెరవాలది. మందులు వేసుకున్నా, ఎన్ని నాటు మందులు వేసుకున్నా, ఎన్ని వైద్యాలు చేసుకున్నా, ఏమి చేసినా కూడా కృప లేదు, ఆశీర్వాదము లేదు, ఫలము లేదు. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె 1000 తరములు కలిగిన కృపను పొందుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ఎడల కృప లేని తన జీవితములో, దయ లేని జీవితములో, కనికరము లేని తన జీవితములో తన ఎడల మహా గొప్ప కనికరము, తన ఎడల హెచ్చుగా ఉన్న కృప దగ్గరకు వచ్చేసి తన గర్భము కృప పొందుకుంది. తర్వాత కుమారుని కూడా పొందుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ఎడల కృపను పొందుకుంది. తర్వాత దేవుని కృప పొందుకోవడం ఒక్కటే ఆగిపోలేదు, తన గర్భము తెరవబడింది. సమూయేలుని అనేకులు అభిషేకించే అటువంటి మంచి కృప కలిగిన కుమారుని కూడా పొందుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు హన్నా జీవితము ఎప్పుడైతే కృప పొందుకుందో, నీవు కూడా తన దుఃఖమంతా కూడా నాట్యముగా మార్చబడింది. తన బాధ అంతే కూడా ఆనందంగా మారిపోయింది. ఈరోజు నువ్వు ఏ సందర్భంలో ఉంటున్నావో, నువ్వు మరి ఏ పరిస్థితుల్లో నీవు ఉంటున్నావో, మరి హన్నాకి అనుగ్రహించిన దేవుడు నీకు అనుగ్రహించడా? అన్న మనలాంటి ఒక స్త్రీయే, అన్న మనలాగే ప్రార్థన చేయించవచ్చు, అన్న మనలాగే ఉండొచ్చు, ఇంకేమైనా ప్రత్యేకత లేకపోవచ్చు. కానీ అన్నిటికంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప ఎక్కడైతే పొందుకుంటాదో అక్కడికి వెళ్ళడానికి, ఏ మార్గమైతే తనకి సంపూర్ణ విడుదల పొందుకుంటాదో ఆ మార్గములో వెళ్ళడానికి ఇష్టపడింది. మనము కూడా అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ మాటను మనం చూసుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ మాటను, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, మరి అనారోగ్యములతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్న మనం ఏం చేస్తాం? అయ్యో, ఏ మందు వేసుకుంటే బాగుపడతామో, ఏ వైద్యుని దగ్గరికి వెళితే ఎక్కడ నేను స్వస్థత పొందుకుంటామో అని ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాం.
కానీ మరి హిజ్కియా దగ్గరికి యెషయా గారు వచ్చి అంటున్నారు, నీవు మరణం అయిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు తను ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత రాజ్యాన్ని, ఇన్ని ప్రజల్ని, ఇంత ఆస్తిని ఏం చేయాలో అర్థం కాక ఒక్కటే, ఎక్కడికి వెళ్ళినా నాకు విడుదల పొందుకోదు. నా మరణ స్థాయిలో నుంచి, మరణకరమైన పరిస్థితుల్లోంచి నేను విడుదల పొందుకోవాలి అంటే ఎక్కడికి వెళితే నాకు విడుదల వస్తుంది, అక్కడికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు. ఆ రాజ్య వస్త్రాలు తీసి పక్కన పడేశాడు. వెంటనే చక్కగా గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవుడి దగ్గర మొర్ర పెడుతున్నాడు, అయ్యా నువ్వు కనికరించు నాయనా, నా ఎడల నీ ఉన్నతమైన కృపను, నా ఎడలని హెచ్చుగా ఉన్న కృపను చూపించినైనా నేను మరలా బ్రతకాలనైనా, నా కుటుంబాన్ని, నా రాజ్యాన్ని, నా పిల్లలని, నా అందరినీ కూడా నేను పోషించుకోవాలి ప్రభు అని చెప్పి తను ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఒక్కటే జరిగిందండి. ఈ హిజ్కియా తన చెప్పి ఆ రాజ్యం నుంచి బయటికి వెళ్ళకముందే, సంవత్సరం కాలేదు, ఒక నెల కాలేదు, ఒక దినము కాలేదు, ఎన్నెన్నో రోజులు కాలేదు, కానీ ఈయన చెప్పి కొంత దూరం కూడా వెళ్ళక ముందునే ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థించిన, హిజ్కియా ప్రార్థించిన ప్రార్థన దేవుడు విని వెంటనే కృప పొందుకున్నాడు. ఒక రోజు కాదు, ఒక సంవత్సరము కాదు, 15 సంవత్సరములు ఆయుష్తో దేవుడు నింపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరి ఎక్కడి వరకు దాటి వెళుతుంది? నీ ఇంటి మెట్లు కూడా దాటట్లేదు. నువ్వు చేసిన ప్రార్థన నీ పై కప్పు కూడా దాటట్లేదు. మరి మనలాంటి వ్యక్తే కదండి, మనుషుడే కదా. ఇంకేమైనా ఒక రాజు స్థానంలో ఉన్నా ఆయన కూడా ఒక మనిషే, కానీ ఆయన చేసిన ప్రార్థన ఎంతసేపులో కాదండి, ఆయన చెప్పి వెళ్ళిన కొంత సమయానికే ఆ రాజ్యమును వదులు కూడా వెళ్ళలేదు. ఆ కొంత సమయాన్ని దేవుడు మనస్సు కదిలిపోయింది. దేవుడు పునాదులు పరలోక రాజ్యమే కదిలినంతగా ప్రార్థించి దేవుడు కృప పొందుకొని ఆయన జీవితంలో మరణం అనేది, మరణకరమైన పరిస్థితి నుండి విడుదల పొందుకున్నాడు, స్వస్థత అనుగ్రహింపబడ్డాడు. దేవుని కృప తన ఎడల హెచ్చుగా ఉన్నది గనకనే తన కనికరము చేత ఆయన మరలా 15 సంవత్సరముల ఆయుష్ను పొందుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నీవు నేను ఎలా ఉంటున్నావు? ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే వారుగా ఉంటున్నామా? ఆ దీవెనలు మరి దేవుడు అంటున్నాడు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోతే, ఒకవేళ వైద్యులు ఉండవచ్చు, ఎన్నెన్నో, ఒక రాజు స్థానంలో ఉన్నాడు కనుక డబ్బుకు కానీ దేనికి కూడా కొదువు లేదు, కానీ అట్లా ఆయన చేయలేదు. దేవుని పాదాలు పట్టుకున్నాడు గనుకనే ఆ కృపను పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థికమైన అనారోగ్యం అని ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నా దేవుడి పాదాలు పట్టుకుంటే చాలండి, సమస్తము నీ కాళ్ళ ముందు కానీ నడిపిస్తాడు. నీవు రాదు అనుకో అవసరం లేదు, నువ్వు ఏదైతే జరగదు అనుకుంటావో దేవుడు అదే నీకు జరిగిస్తాడు. నీ జీవితంలో నీకు అసాధ్యమైనదని నువ్వు ఏదైతే బలహీన పడుతున్నావో దేవుడి దృష్టిలో అది బలముగా నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఆ విధముగా మనం దేవుని కృపను పొందుకోవాలి అంటే వీరి వలె మనము కూడా ప్రార్థన చేయాలి, వీరి వలె మనము కూడా దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కృప పొందుకున్న వ్యక్తులు, మరి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న వ్యక్తి, మరి మరొక వ్యక్తిని మనం చూసుకున్నాం. మరి కీర్తనలు 5వ కీర్తన మరి 7వ మాటను చూసుకున్నట్లయితే, నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక రాజు, ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడండి దావీదు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరు, ఇప్పుడు మరి చాలామంది మనం పశువుల కాపర్లు చూస్తుంటాం. వారు ఏం చేస్తారు, ఆ మేత వేయించడానికి పరుగులు ఎత్తుతూ ఉంటారు. అక్కడ ముళ్ళ కాపులు ఉన్నాయా, ఏవి ఉన్నాయో కూడా చూసుకోరు, వాటిని పరుగులు ఎత్తుతూ వారికి మేత అందేయాలి అని చెప్పి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అదే విధముగా మరి దావీదు కూడా అరణ్యంలోకి కొంత గొర్రెలు తీసుకొని వెళ్ళి ఆ మేత వేయించి ఉన్న సందర్భంలో
దేవుని మాత్రం ఆరాధిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. తనకిచ్చిన ఆ సమయాన్ని వ్యర్థపరచుకోవట్లేదు. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ, నీవు నాకు ఇచ్చిన ఈ కృపను నేను వ్యర్థపరచుకోకూడదని దేవుని ఆరాధిస్తున్నాడు. చక్కగా అవి మేత మేస్తే నేను నిద్రపోతే అవుతుంది అనుకోవచ్చు కదా, కానీ ఆ సమయంలో వాటిని దేవుని చేతికి అప్పగించి దేవుని ఆరాధన చేస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. కనుక అంటున్నాడు, నేనైతే కృపా అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమందు దిక్కు నమస్కరించెదను. దేవుని మందిరం నందు నమస్కరించి దేవుని కృపా అతిశయమును బట్టి కృప పొందుకున్నాడు. మరి ఒక రాజు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఒక రాజు స్థానంలోకి మార్చబడ్డాడు. ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. గనుకనే దావీదు దేవుని కృప పొందుకున్నాడు. గనుకనే మనతో కూడా దేవుడు అంటున్నాడు, మనము కూడా మరి 117వ కీర్తన 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా యెహోవాను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. మనం దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించేవారుగా, దేవుణ్ణి ఎప్పుడైతే మహిమపరిచేవారుగా ఉంటామో, ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగా చేసినప్పుడు వీరు ముగ్గురు జీవితాల్లో దేవుడు కృప పొందుకున్నట్టుగా నీవు కూడా దేవుని కృప పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆరాధనకు వెళుతున్న నీవు కూడా ఆయన కృపతో, ఆయన యథార్థతతోనూ నీవు ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తావో ఆయన కృప పొందుకొని నీ జీవితం కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.